ఏంటని మనం వచ్చి 2 రోజులు అయింది. ఏంటే పండగ మీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వరా? అక్క పెద్ద బాబుకి ఇష్టమైన మటన్, చిన్న బాబుకి ఇష్టమైన పెద్ద రైలు తెచ్చానక్క. ఏంట్రా తినడానికేనా? తాగడానికి అరేంజ్మెంట్లు ఏం లేవా? ఏంటండి పనులన్నీ వాడికి చెప్తున్నారు? వాడు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళిందే లేదు. ఈ ఉద్దేశం ఏంట్రా తమ్ముడు? రోజుకి తాగి తిరిగిన వాళ్ళకి కనిపిస్తున్నాయి మనం. అయ్యో బావా, ఎందుకు బావా మాటలు? ఆ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటానులే. అరే తమ్ముడు. చెప్పక్క. తమ్ముడు సారీ రా, మీ బావాలు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటక్క నువ్వు మరి నీ భావాలు అన్నందుకు ఇబ్బంది పెడతారు? రే మేమంతా చూసాం రా. ఇదిగో బావా. రాయ్ ఉదయం నుంచి మీ ఊరంతా తిరిగే కాల్ నొప్పులు ఉన్నా, కొంచెం కాల్ నొక్కరా. సరే బావా. ఏంటక్క ఇంతసేపు అయింది, వీళ్ళు ఇంకా తినడానికి రాలేదు? అవునే, పద వెళ్ళి చూద్దాం. రే మంది అయిపోయింది, వెళ్ళి తీసిరా. అయ్యో డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళి పట్టికిరా. సరే వెళ్తున్నాం బావా. అసలు ఎందుకురా వాళ్ళతో అంత అవమానపడడం అవసరమా? ఏంటక్క మీరు వాళ్ళని అవమానించరండి. బావలు బామతులతో సరదాగా ఆట పట్టిస్తారు కదా, వాళ్ళు కూడా నన్ను అలానే సరదాగా ఆట పట్టిస్తున్నారు. నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుసా. బావా వెళ్తున్నా. అయినా మీరు ఇవన్నీ పట్టించుకోకండి. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు పండక్కి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. బావాలకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, సరేనా? సరేరా. సరే నేను వెళ్తా. ఏంటమ్మా వీడు? వాడికి మీరంటే ప్రాణమే, మీకోసం ఏదైనా చేస్తాడు. తమ్ముడు తిన్నాడా? లేదండి ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? టైం 12 అయింది. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తానన్నాడండి. ఈ టైం వరకు బర్త్డే పార్టీ ఏంటి? వాడేలా ఉన్నాడో ఉండి చెప్తాను. రే టైం ఎంతైందిరా? ఎక్కడ తిరుగుతున్నావు ఇప్పుడు వరకు? ఫ్రెండ్ బర్త్డే ఏంటి తాగొచ్చావా? అంటే ఈ రోజు నువ్వు బయట పడుకోరా. అయ్యో ఏంటి బయట చాలా చలిగా ఉందండి, పాపం బయట ఎలా పడుకోమంటారు? లోపల పద, వాడే చేస్తాడు ఈ చలికి. అనియా 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 నీ డోర్ ఓపెన్ చేయనియా. ఏమండి ఒకసారి ఆలోచించండి. వాడికి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది, ఇంకోసారి తాగాలన్నా భయపడతాడు. కాదండి. రా. వదినా ఆర్యన్ చాలా థ్యాంక్స్ వదినా. సరేరా నువ్వు పడుకో, మళ్ళీ మీ అన్నయ్య లేస్తే గొడవ చేస్తారు. వదినా ఏంట్రా? బాగా ఆకలిగా ఉంది వదినా. ఏంట్రా నువ్వేమీ తినలేదా? ఉండి తెస్తాను. ఇంతవరకు బయట ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి కదరా. ఎంత ఆకలితో ఉన్నావో ఏంటో, ఇదిగో తిను. ఏమైందిరా ఏడుస్తున్నావు? నేను ఎప్పుడు మా అమ్మ చేతి గోరుముద్దలు తినలేదు వదినా, కానీ నువ్వు తినిపిస్తుంటే మా అమ్మాయి గుర్తు వస్తుంది. రే వదిన కూడా అమ్మలాంటిదే, దా తిను. అరే అమ్మగా చెప్తున్నాను, ఈ తిరుగుళ్ళు తాగుళ్ళు అవి మానేరా. మీ అన్నయ్య చెప్పినట్టు ఇంట్లోనే ఉండరా. సరే అమ్మా, ఇంక నువ్వు చెప్పావు కదా, బుద్ధిగానే ఉంటా. అరే చాలా రోజుల నుంచి ఈ బట్టలు మీ బావ వాడడం మానేశారా, నువ్వు వేసుకుంటావని ఇద్దామని పిలిచానురా. చాలా థ్యాంక్స్ అక్క. అరే దీనికి ఎందుకురా థ్యాంక్స్? రే నేను వచ్చేస్తున్నాను రా, సైడ్ దగ్గర ఉండండి మీరు. సరే అక్క వెళ్ళొస్తాను. రే ఆగు, ఏంట్రా కవర్లోనే? ఇవ్వా నీ బట్టలు బావా, నువ్వు వాడలేదని చెప్పేసి అక్క నాకు ఇచ్చింది. నీకు బుర్ర ఉందా? అవి నీకు వాడికి ఇచ్చా, తీసుకెళ్ళి లోపల పెట్టా. అరే ఆయన ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు, నువ్వు బాధపడకురా, నేను ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చి తీసుకెళ్దు గాని. సరే అక్క. మొబైల్ ఛార్జింగ్ పెట్టు. అమ్మో వీడేంటి ఇప్పుడు వచ్చాడు, ఇతను చూస్తే మళ్ళీ తిడతారే. అరే తమ్ముడు నువ్వేంట్రా ఎలా వచ్చావు? ఫోన్ చేస్తాను అన్నాను కదా, బావ చూస్తే తిడతారా. బావే ఫోన్ చేసి రమ్మన్నారు అక్క. ఏంటి బావ రమ్మన్నారా? సరే లోపలికి రా. ఇలా వచ్చావా? 1 నిమిషం ఉండి వస్తాను. అసలు ఏమైందిరా? ఏమో అక్క. రే తీసుకురా. ఏంటండి ఇవి? వాడి కోసమే కొత్త బట్టలు కొన్నాను. ఇరా నచ్చయా? నచ్చాయి బావా. సరే వెళ్ళు. థ్యాంక్స్ బావా, వెళ్ళొస్తానక్క. ఏమండి ఆగండి. ఏంటి? అదేంటండి ఇందాక నేను ఇస్తుంటే తిట్టారు, మీరే ఇప్పుడు కొత్త బట్టలు కొనేసి ఇచ్చారు. ఓ అదా, అవి ఆల్రెడీ నేను వాడేసినవే. అవి వేసుకుంటే వాడి ఫ్రెండ్స్ వాడిని చులకనగా చూస్తారు. నా బామ్మదిని ఎవరు అలా చులకనగా చూడకూడదనే వాడి కొత్త బట్టలు కొనిసి ఇచ్చాను. ఏంటి మేడం ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? జోష్నా ఏమైంది ఏడుస్తున్నావు?
లక్ష్మక్క లక్ష్మక్క అదిగో లత కూడా వచ్చేసినట్టుంది, తొందరగా రా. సరే వెళ్దామా? వెళ్దాం గాని తన ఎక్కడికి వస్తుంది? ఎక్కడికంటావేంటి, మనతో పాటు సీమంతానికి వస్తుంది. నువ్వేంటక్క సీమంతానికి దీన్ని తీసుకొని వస్తానంట? అదేంటి అలా మాట్లాడతావు? అదొస్తే తప్పేముంది? అక్క ఒకసారి ఇలారా. ఏంటక్క నువ్వు తను తీసుకొని వస్తానంటున్నావు? పెళ్ళే సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఇలాంటి అమ్మాయిని తీసుకొని వెళ్తే నిన్ను నన్ను తిట్టుకుంటారు అందరూ అక్కడ. నువ్వెన్ని చెప్పినా అది లేకుండా నేను రాను, నువ్వు వెళ్ళు. కోడల మీద బాగానే ప్రేమ చూపిస్తున్నావు గానీ అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు మనం తిట్టుకుంటారు. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు, నేను వెళ్తున్నాను. ఛీ, ఏం మనుషులో. దాని మాటలేం పట్టించుకోకమ్మా, రామ్మా మనం వెళ్దాం. లేదత్తయ్య నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటమ్మా, వెళ్దాం అనుకున్నాం కదా, రానంటున్నావేంటి? ఆవిడ చెప్పింది నిజమే కదా అత్తయ్య, ఇలాంటి శుభకార్యాలకి నాలాంటి పిల్లలు లేని వాళ్ళు రాకూడదు. నేను రాను, మీరు వెళ్ళండి. సరే నువ్వేం బాధపడకు, ఆ దేవుడు ఏదో రోజు మనకి మంచి మార్గం చూపిస్తాడు. సరేనా? సరే అండి. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏమైంది? ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఈ విషయం నేను అందరికీ చెప్పేసి వస్తాను. ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అండి, నేను కూడా తల్లినవుతున్నాను. అక్క అక్క ఆ ఎవరు? ఒరే తమ్ముడు నువ్వా? పెళ్ళైన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేసావురా. రండి కూర్చోండి. రా. ఏంటో సడన్ గా ఇలా వచ్చారు? ఇక్కడ దగ్గరలో ఫ్రెండ్ పెళ్ళి ఉందక్క, అలా వెళ్ళే దారిలో నేను చూద్దామని వచ్చాం. పెళ్ళికేంటి ఇలాగే వెళ్ళిపోతారా? ఏమైందక్క? లేకపోతే ఏంట్రా, అమ్మాయిని చూస్తే ఒంటి మీద నగలు లేవు, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? చక్కగా నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు కారులో తిరిగేవాడివి. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి. హలో, నువ్వు చెప్పిన షాప్ ఇక్కడ క్లోజ్ చేస్తారే. ఏంటి షాప్ క్లోజ్ చేశారా? రేపు కిట్టీకి నాకు అడ్రస్ చాలా ఇంపార్టెంట్ అండి. అయినా మీలాంటి చాతకాని వాడికి చెప్పాను చూడండి, నాది ఏ పని చెప్పినా వృధానే. ఏంటక్క బాగా చేస్తున్నావు? ఆ ఇంటికి వచ్చానంటే ఎందుకంటారా, లక్షల లక్షల కట్నం తీసుకొని ఏమనంటే ఊరుకుంటామేంటి? అందుకేనక్క నువ్వు చెప్పినా మనం పెళ్లి చేసుకోలేదు. రేపు పొద్దు నేను ఒక మాట అంటే ఆ అమ్మాయి అర్థం చేసుకోకుండా సేమ్ నీలాగే తిరగబడి విలువ లేకుండా మాట్లాడుతుంది. కానీ ఈ అమ్మాయి నలుగురిలో నా విలువ కాపాడుతుంది, నా కష్టం విలువ తెలుసుకుని నన్ను గౌరవిస్తుంది. ఒక మగాడికి ఇంతకంటే ఇంకేం కావాలక్క? అందుకేనక్క ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర ఉండేదంతా తృప్తిపడుతూ